మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. విద్యార్థులతో ప్రధాని మోడీ. గుంటూరు జిల్లా వడ్లమూడిలో రా కదలిరా భారీ బహిరంగ సభ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరిక. తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలిగిన గల్లా. ప్రజా మేనిఫెస్టోని విడుదల చేసిన జై భారత్ పార్టీ. ఫిబ్రవరి 4న జనసేన పార్టీ భారీ బహిరంగ సభ. బీజేపీకి బానిసగా మారిన జగన్. వైఎస్ షర్మిల. బ్యాట్ పట్టిన నారా లోకేష్. సి నారాయణ రెడ్డి అద్భుత కావ్యం విశ్వంభర. బోల్తా కొట్టిన భారత్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష మే సమయ్ అని విద్యార్థుల కోసం వారి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు, వారి మోటివేషన్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మరియు వారి అనుమానాలను మోడీ చక్కగా సమాధానం చెప్పారు. అంతేకాకుండా విద్యార్థులకు కొన్ని సలహాలు ఇచ్చారు. విద్యార్థులందరూ టీచర్స్పై డిపెండ్ అయి ఉండాలని, మీ మీద మీకు నమ్మకం పెంచుకోవాలని, ఇతర విద్యార్థులపై ఎక్కువగా డిపెండ్ అయి ఉండకూడదని, ఎంటరింగ్ ఎగ్జామ్స్ హాల్లో వెళ్ళినప్పుడు రిలాక్స్గా ఉండాలని, ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ అవుతూ ఉండాలని, హోంవర్క్ ఓన్ వర్క్ చేస్తూ ఉండాలని, నిద్ర లేకుండా చదవటం ఆరోగ్యానికి మంచిది కాదని, కాన్ఫిడెంట్గా ఉండాలని వారు విద్యార్థులకు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్లమూడిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నందుకు తెనాలి నుంచి భారీగా ప్రజలు, కార్యకర్తలు తరలివెళ్లారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నా కోసమో లేదా పవన్ కళ్యాణ్ కోసమో రాలేదు, మీకోసం వచ్చా. గంజాయిని విచ్చలవిడిగా సాగు చేస్తున్నారు. మనం నాడు ఐటీ ఉద్యోగాలు ఇస్తే జగన్ను నేడు వాలంటీర్స్ ఉద్యోగాలు ఇస్తున్నాడు. కాఫీలలో మనకు అరక్ కాఫీ చాలా బాగుంటుంది. చంద్రబాబు మాట్లాడుతూ, వచ్చేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వమేనని నొక్కి ఒక్కాడించారు. పట్టుసీమ పూర్తి చేశాం, పోలవరం 70% పూర్తి చేశాం, జాబు కావాలంటే బాబు రావాలని, ఈ సైకో ప్రభుత్వాన్ని కూల్చేయాలని తెలియజేశారు. రేవంత్ రెడ్డి సమక్షంలో బీఎస్ఆర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు ఔటర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో గల్లా జయదేవ్ గారు నిర్వహించిన కృతజ్ఞాభివందనం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నవకృష్ణ మరియు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ యువజన అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొన్నారు. మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ, గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి తప్పుకోవడం బాధాకరమని అన్నారు. గల్లా జయదేవ్ మాట్లాడుతూ, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కంపెనీల జోలికి వెళ్ళలేదని, పార్టీలు మారే అలవాటు మా వంశంలో లేదని తెలియజేశారు. నారా లోకేష్ మాట్లాడుతూ, అమరావతి రైతుల కోసం పోరాటం చేసిన వ్యక్తి గల్లా జయదేవ్ అని, వారి సంస్థలను ఎలా ఇబ్బంది పెట్టారో మనం చూశాం. గుంటూరు టికెట్ ఎవరైనా వదులుకుంటారా? కానీ జయదేవ్ వదులుకున్నారు. రాజకీయాలను గల్లా జయదేవ్ గారు తాత్కాలికంగా వదులుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ తలుపులు ఎప్పుడు జయదేవ్ గారి కోసం తెరిచే ఉంటాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలన్నీ పొత్తు రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో తాను ప్రజలతో, ప్రజల కోసం, ప్రజల చేత ప్రజా మేనిఫెస్టో రూపకల్పన చేశామని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ చెప్పారు. అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్ను చూడాలనేది నా అభిమతం అని, సాంఘిక పర్యావరణం కాపాడటమే నా ధ్యేయమని వారు తెలియజేశారు. వారు విడుదల చేసిన మేనిఫెస్టోని విశాఖలోని ప్రజలకు అందించి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ మేనిఫెస్టోలో ఏరుసి పంటను అభివృద్ధి చేయటం ఎలా వేస్తాం అని చూపించారు వివి లక్ష్మీనారాయణ. జనసేన పార్టీ ఫిబ్రవరి 4న అనగా ఆదివారం నాడు అనకాపల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దీవెనలతో ఎన్నికల శంఖారావం పవన్ కళ్యాణ్ పూరించనున్నారు. ఈ సభలో అధికారికంగా శ్రీ కొనతాల రామకృష్ణ గారి అనుచరులు మరియు కొనతాల రామకృష్ణ గారు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఒంగోలు, ప్రకాశం జిల్లా, కడప కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, వై అంటే వైవి సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే సాయిరెడ్డి అని, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని ఆమె అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి లేరని, ఇది జగన్ పార్టీ అని, ఇది నియంత పార్టీ అని, ప్రజలను పట్టించుకొని ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ అని,
బీజేపీకి బానిసగా మారిన పార్టీ అని ఆమె విమర్శించారు. ఆమె ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, పోలవరం కావాలి, విశాఖ స్టీల్ ప్లాంట్గా ఉండాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, రైతు రాజ్యం రావాలి అని ఆమె ఘాటుగా తెలియజేశారు. తరువాత నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మంగళగిరి క్రికెట్ స్టేడియంకు వచ్చిన నారా లోకేష్ ఆడుదాం ఆంధ్ర ఆటల గురించి మాట్లాడుతూ మంగళగిరిలో స్టేడియం కట్టి ఇచ్చి పోటీలు నిర్వహిస్తే బాగుండేదని అక్కడ ఉన్న క్రీడాకారులతో చెప్పారు. బీహార్కు 9సారి సీఎంగా నితీష్ కుమార్ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈయన ఆర్జేడీతో పొత్తు పెట్టుకొని మరోసారి సీఎం పదవుల్ని అలంకరించారు. ఈయన వయసు 74 సంవత్సరాలు. తెనాలి నియోజకవర్గంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీల విజేతలకు ఈరోజు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గెలిచిన విజేతలందరికీ అభినందనలు తెలియజేశారు. సహజంగా పట్టణాల్లో అయితేనే గ్రామీణ వాతావరణంలో అయితే ఎంతోమంది యువకులు ఇవాళ కూడా ఆ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో, స్పోర్ట్స్ మీద ప్రేమతో ఎవరికాళ్ళు సొంతగానే ఆ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాల్లో కోర్టులు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేయటం. అందుకే యువతలో ఈ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకురావటం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 కోట్ల రూపాయలని ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఈరోజు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. సో నియోజకవర్గ స్థాయిలో పాల్గొన్న అందరు టీమ్స్కి కంగ్రాట్స్ చెబుతూ, ఎవరైతే విన్నర్స్ నా ముందున్న ఈ షెడ్యూల్ ప్రకారం విన్నర్స్ క్రికెట్ కటివరం సచివాలయ 1 పరిధిలోని టీముకి రావటం, అలాగే బ్యాడ్మింటన్ ఇందిరా ప్రియదర్శిని కాలనీ సచివాలయం పరిధిలో రావటం, అలాగే వాలీబాల్ కటివరం 1 సెక్రటరియట్ పరిధిలో రావటం, అలాగే కబడ్డీ చంద్రబాబు నాయుడు కాలనీ సెక్రటరియట్ పరిధిలోకి రావటం. బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర తెనాలి పట్టణంలోని రజిక ఐలమ్మ మెమోరియల్ పార్క్ బయట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోడీ గారి యొక్క పథకాలు, వారి సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేశారు. బీజేపీ నాయకులు మరియు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, మన ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. ఆయన చిన్న టీ అమ్ముకునే స్థాయి నుంచి ఇవాళ ప్రధానమంత్రి అయ్యాడు. టీ అమ్ముకునే స్థాయి నుంచి వాళ్ళ అమ్మ 4 ఇళ్లలో పనిచేసి వాళ్ళని సాకితే వాళ్ళు అక్కడి నుంచి పెరిగి 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 ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయనకి పేదరికం అంటే ఏంటో తెలుసు, పేద ప్రజలు ఏ విధంగా కష్టపడతారో ఆయనకి తెలుసు, పేద ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో ఆయనకి తెలుసు. దానికోసమే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపుగా 140 పైన పథకాలు, ఈ రోజున 140 పైన పథకాలు పేద ప్రజలకు ఉపయోగపడటం కోసం ఆయన ప్రవేశపెట్టాడు. ఈ పథకాలన్నీ మనం తెలుసుకోవాలా. మనకి సంబంధించి ఏదో ఒక పథకం అందులో ఉంటుంది. ఆ పథకాన్ని మనం కనుక తెలుసుకుంటే, ఆ పథకాన్ని మనం ఉపయోగించుకుంటే మనం కూడా ఆర్థికంగా బలపడటం కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? ప్రజలకు ఉపయోగపడటానికి, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల్ని చైతన్యవంతులుగా చేయటం, తద్వారా అందరూ కూడా అభివృద్ధి చెందడం కోసం ఈ గవర్నమెంట్ ఉంది. దానికోసమే ఈరోజు ఇన్ని పథకాలు పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ పథకాలన్నీ మనస్ఫూర్తిగా తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు చుండూరు మండలం ఆలపాడు గ్రామస్తుల ఆహ్వానం మేరకు 73వ వార్షిక శ్రీ రామకోటి మహోత్సవం సందర్భంగా వారు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సందర్భంలో ఆయన రాజీనామా చేశారు. దీనికి స్పీకర్ గత వారంలో ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే గంటా దానికి ఎప్పుడో పెట్టిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం ఏంటి అని కోర్టుకు వెళ్ళారు. అయితే ఇదే కాకుండా స్పీకర్ ఎవరైతే పార్టీ మారారో వారికి నోటీసులు జారీ చేశారు. దానికి సమాధానం చెప్పాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పత్తికొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ, పేరు కూడా నేనే పెట్టాను, అరకు కాఫీ అనే పేరు నేనే పెట్టాను. అక్కడి నుంచి ఎక్కడికక్కడ నాంది ఫౌండేషన్ కూడా నేనే ప్రారంభించాను. అప్పట్లో అంజిరెడ్డి గారు చూసుకునేవారు. ఆ తర్వాత ఈరోజు ఆనంద మహేంద్ర
మహీంద్రా అండ్ కంపెనీ CEO ఆయన చూస్తున్నాడు. నేను వారికి ఒకటే చెప్పాను, మీకు ఒక సామాజిక బాధ్యత ఉంది. మా అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయండి. దానివల్ల మా గిరిజనుల బ్రతుకులకి మెరుగవుతాయని చెప్పి వారిని కోరాను. అందుకనే ఈరోజు మీరు ప్యారిస్కి పోతే ఇండియా నుంచి పెద్దగా ఉండవు గాని బ్రాండ్లు, మన అరకు కాఫీ ప్యారిస్ లో కూడా బ్రహ్మాండంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మిమ్మల్ని చూస్తే గెలుపు మందేన నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని ఉధృతం చేయండి. ఇది ప్రారంభం మాత్రం. ఏ ఇద్దరు కలిసినా మాట్లాడాల్సింది తెలుగుదేశం గెలుపు, తెలుగుదేశం జనసేన గెలుపు. అదే ఈ రాష్ట్రానికి వెలుగు. తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ యూత్ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ కుర్రా జస్వంత్ కుమార్ మరియు వారి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారు పాల్గొని వారికి అభినందనలు తెలియజేశారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన పద్య కావ్యము విశ్వంభర. ఈ గ్రంథానికి 1988 సంవత్సరంలో భారతదేశంలో జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడింది. సి నారాయణ రెడ్డి గారు దీనిని రాజాలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వారి ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు. దీనిని మొదటిసారిగా 1987లో ముద్రించారు. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థల విశాల విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తం లేని పేర్లతో అగత్యం లేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి సాధన త్రిముఖం, కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగున ఎదురు దెబ్బలు. క్షతుడైన మనిషి తిరోగతులు కాలేడు. ఇలాంటి మహోన్నతమైన ఆలోచనల రేఖాచిత్రం విశ్వంభర కావ్యరచన. మెగాస్టార్ చిరంజీవి నడుస్తున్న ఈ చిత్రానికి విశ్వంభర అని పేరు పెట్టడం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అయితే ఈ చిత్రం ఈ కథను అనుసరించి ఉంటుందా లేక ప్రత్యేకమైన కథాంశంతో రూపొందించబడిందా అనేది ఈ చిత్రం విడుదలైన తర్వాత తెలుస్తుంది. మెగాస్టార్ నడుస్తున్న ఈ విశ్వంభర ట్రైలర్కి 3 మిలియన్స్ వ్యూస్ రావటం విశేషాన్ని సంతరించుకుంది. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా రానున్నట్లు సమాచారం. మొదటి ఇన్నింగ్స్ బాగా ఆడిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో బోల్తా పడింది. పోపు దెబ్బకి ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించి సెకండ్ ఇన్నింగ్స్లో 131 రన్స్ టార్గెట్ ఇచ్చింది. భారత జట్టు ముందు ఉన్న టార్గెట్ చిన్నదైనా హార్ట్లే బౌలింగ్ దెబ్బకి 28 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మొదటి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు చేసి సెకండ్ ఇన్నింగ్స్ 420 పరుగులు చేసింది. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ 436 పరుగులు చేసి సెకండ్ ఇన్నింగ్స్లో 202 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇందులో అత్యధిక స్కోర్ సాధించిన వారు ఇంగ్లాండ్ జట్టులో స్టోక్స్ 70, బ్రిస్టో 37 రన్స్. సెకండ్ ఇన్నింగ్స్లో పోప్ 196, డకట్ 45 పరుగులు చేశారు. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో జడేజా 87, కేఎల్ రాహుల్ 86, సెకండ్ ఇన్నింగ్స్లో రోహిత్